తెలంగాణలో సీబీఐ ప్రవేశానికి అడ్డుకట్ట వేసిన కేసీఆర్ నిర్ణయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. ఇప్పటి నిబంధనల ప్రకారం సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. గతంలో బీజేపీతో విభేదాల మధ్య కేసీఆర్ తన అనుమతి లేకుండా సీబీఐ అధికారులకి తెలంగాణలో ప్రవేశం లేనని స్పష్టం చేశారు. ఆయన రెండో విడతలో కూడా ఈ ఆంక్షలను కొనసాగించారు. ఆ సమయంలో ఈ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా తన కూతురు ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణం కేసులో ఇరికించబడుతున్న సమయంలోనే కేసీఆర్ ఈ అడ్డంకులు పెట్టారని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు 22 నెలల తర్వాత కేసీఆర్ విధించిన ఆంక్షలను తొలగిస్తూ రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంశంపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ప్రస్తుతం కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలా లేదా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. బండి సంజయ్ వంటి నేతలు సీబీఐ విచారణకు మద్దతిస్తున్నప్పటికీ కేంద్రం ఎంతవరకు ముందుకు వస్తుందన్నది అనుమానంగా మారింది. ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రేపు సీబీఐ విచారణ మొదలైతే ఆయన కూడా దాన్ని ఎదుర్కోవాల్సిందే. అందువల్ల కేంద్రం తుది నిర్ణయం ఏ దిశగా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.